పార్టీ పెట్టినారు. పార్టీ గురించి మాట్లాడదామంటే దోమలు గరుస్తున్నాయి పేద ప్రజలకు. ఎందుకంటే ఎప్పుడు పేద ప్రజల కోసం జీవిస్తుంటాం కదా, వాళ్ళ కష్ట నష్టాలు తెలియాలంటే వాళ్ళలాగే వాళ్ళ ఇంట్లో పక్కనే ఇల్లు తీసుకొని ఉంటే తెలుస్తుంది. పార్టీ అధినేతలకు, ప్రెసిడెంట్లకి. ఎందుకంటే ఎప్పుడన్నా వచ్చి వాళ్ళ దగ్గర ఉండి వైద్యం లేకుండా, విద్య లేకుండా బతికితే తెలుస్తుంది. ఉచిత వైద్య, ఉచిత విద్యం వచ్చి వీళ్ళు ఇచ్చేది ఏంది? గవర్నమెంట్ ఆల్రెడీ ఉచిత వైద్య, ఉచిత విద్య, ఉచిత ఆర్టీసీ అన్నీ అంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువగా కట్టాలి, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి పోరు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి పోరు అని అనేది ఏం లేదు, పోతారు. నీట్గా ఉంటుంది, ఏసీ ఉంటుంది కాబట్టి. కానీ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఒక ఒపీనియన్ వచ్చేసింది ప్రజలకు. ఎక్కడంటే అక్కడ ఉంచుతారు, ఎక్కడంటే అక్కడ గలీజ్గా ఉంటుంది, బాత్రూమ్లు కడగరు, వైరస్ ఉంటుంది, అందులో పోతే మనకు అంటుకుంటుంది, ఉన్న వాళ్ళను వచ్చే వాళ్ళంతా నీట్గా రారు, ఊర్లలో నుంచి వస్తారు, ఏదంటే అది చేస్తారు అక్కడ. కాబట్టి మనము ఎందుకు అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా ఉండరా? వాటర్ బాగుండాలి. ఒక్కటి నేను చెప్తున్నా ఏంటంటే, ఏ ఊరికి ఆ ఊరిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి మంచి డాక్టర్లను ఇస్తే, అక్కడే ఆ ఊరిలో పిల్లలు లేరా, చదువుకోరా, డాక్టర్గా ఆ ఊరికి వెళ్ళరా? ఒక అమ్మాయి ఉంది, డాక్టర్ చదివింది, తన ఊరికే వెళ్ళి జాబ్ చేస్తుంది. ఇప్పుడు అత్తగారి ఊరిలోనే ఔరంగాబాద్లో చేస్తుంది. మరి ఎందుకు హైదరాబాద్ వస్తలేదు? అట్లా ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళి డాక్టరు, లాయరు ఎందుకైతే లేరు? ఏ ఊరికి ఆ ఊరు ఒక పోలీసు, ఒక ఎస్ఐ, సిఐ, ఒక కానిస్టేబుల్ ఎందుకైతే లేరు? ఆ ఊరు వాళ్ళనే ఎందుకు పెట్టుకుంటలేరు వాళ్ళని డాక్టర్గా? హైదరాబాద్కి ఎందుకు తీసుకురావాలి? ఏ ఊర్లో ఆ ఊర్లో వైద్యం ఎందుకు ఇస్తలేరు? ఇస్తే ఆ వైద్యం పర్ఫెక్ట్ ఉన్నదని అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఉండలేదు? ఒక గ్రామం ఉంది అనుకుందాం, సపోజ్ ఒక రాంపల్లి ఉంది. రాంపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. పొంగన ఒక ఇంజక్షన్ ఇస్తారు, ఏదైనా బీపీ అంటే చెక్ చేస్తారు, షుగర్ అంటే చెక్ చేస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇంకా ఆధునికంగా వెళ్ళాలంటే గాంధీ గోండి అంటారు. అట్లా కాకుండా గాంధీ లాంటిదే బ్రాంచ్ ఇక్కడ ఉంటే అంత పెద్ద హాస్పిటల్ అక్కర్లేదు. ఇక్కడ గ్రామం యొక్క ఉనికి ఎంత ఉంటుంది? సుమారు 2000 మంది ప్రజలు ఒక గ్రామంలో ఓటర్లు ఉండరు. 1300 నుంచి 1800 వరకు ఓటర్లు ఉంటారు. లేదంటే 300 ఓటర్లు ఉంటే ఆమ్లెట్ గ్రామం అంటారు. ఆమ్లెట్ గ్రామం అంటే, ఆమ్లెట్ అంటే ఏంటంటే ఎదుటివారి అంటే 2000 ప్రజలు ఉన్న దగ్గర పోయి ఓటేస్తారు వీళ్ళు. 2000, 1900 అట్లా నేను తిరిగినప్పుడు, తల్లి తెలంగాణ పార్టీ నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను గ్రామంలో తిరిగినప్పుడు నాకు తెలిసింది. అయితే నీకు నువ్వు చూసుకోలే, నీకు నువ్వు పైసలే ఇవ్వలేని పరిస్థితులు ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే, అలాంటి వాళ్ళకే తెలుస్తుంది లీడర్షిప్ అంటే ఏంటిదో. కష్టము అనుభవించిన వాడే లీడర్ అవ్వగలడు, ఎదుటి వాళ్ళ కష్టం అనుభవించగలడు. కష్టం అంటే తెలియని వాళ్ళకు 20 స్పూన్ల తిన్నోడికి ఏం అర్థమవుతుంది కష్టం అంటే? అరే స్పూన్ లేదు, ఏం లేదు, బయటికి పోరా, జాబ్ చేసుకొని బతుకుపో, జాబ్ కూడా నా పేరు తెత్తక్కనంటే అప్పుడు అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ ప్రతి గ్రామంలో ఒక జెన్నపల్లి ఉంది, ఒక నవీపేట ఉంది మండలం, జెన్నపల్లి గ్రామం. నవీపేట మండలానికి ఎన్ని గ్రామాలు? 19 గ్రామాలు. మరి అక్కడ కూడా నవీపేటకి బాసర అనే గ్రామం ఉంది. బాసర గ్రామంకి పక్కన బాసర అసలు ఒక దేవాలయము, అది మండలం, దాని పేరు పెట్టాలి మండలానికి. అది ఏ మండలం కిందకి వస్తుంది? వేరే మండలం కిందకి వస్తుంది. ముదోల్ మండలం కింద బాసర ఒక గ్రామం. మరి బాసరనే మండలం ఎందుకు ప్రకటించలేదు? బాసర, బైన్సా ఇవన్నీ కూడా, బైన్సా మళ్ళీ మండలమే, ముదోల్ మండలమే.
మరి ముదోల్లో ఒక గ్రామం ఉంటుంది అబ్దుల్లాపూర్ మెట్ అని. అబ్దుల్లాపూర్ అనే గ్రామంలో 3 ఏమంటారు 2000 మంది ఓటర్లు ఉంటారు. పక్కన ఒక గ్రామం ఉంటుంది 300, అంటే ఒక గ్రామంకి వెళ్ళి వీళ్ళు ఓట్లు వేస్తారు. వీళ్ళంతా భారీ సంఖ్య. వీళ్ళు ఎస్ఆర్ఎస్పి ముంపుకు గురైన ప్రాంతం. మరి అక్కడ ఒక హాస్పిటల్ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళారు కదా. ఆ నుండి ఒక కారు కట్టుకొని గాంధీ హాస్పిటల్, నిజామాబాద్ ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు డాక్టర్లుగా చదివే వాళ్ళంతా కూడా పోయి గవర్నమెంట్ కాకుండా వెళ్ళి సపరేట్గా ఎందుకు పెట్టుకుంటున్నారు హాస్పిటల్స్? నీట్నెస్ కోసము, ఏసీ కోసము, కార్ల కోసము, వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం. అదే ఇండివిజువాలిటీ మనం ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి? మన గ్రామాన ఒక హాస్పిటల్ పెట్టి ముదోల్ మండలం ఉంది, లేదంటే ఒక బైన్సా మండలం ఉంది, లేదంటే ఒక రాజపేట మండలం ఉంది, లేదంటే ఒక సంథింగ్ మండలాలు, ఒక మండలానికి ఒక పెద్ద ఆసుపత్రి పెట్టి గ్రామంలో ఒక హాస్పిటల్ పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి రిఫర్ చేసి అక్కడ కూడా. ఇప్పుడు నేను చూసినాను కరీంనగర్లో ఒక హాస్పిటల్ ఉండే, మంచి 1000 పడకల గది ఉంది. అయితే అక్కడ డాక్టర్లు, మళ్ళీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షలు 2 లక్షలు అవుతున్నాయి. ఎందుకు అక్కడికి వస్తున్నారు ప్రజలు అనేది ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎందుకు వస్తారు? గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర నీట్నెస్ కూడా ఉండి, నీట్గా చూసి కసురుకోకుండా అదే పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బు తీసుకుంటున్నామనే బాధ్యత బరువు ఉన్న వ్యక్తిలాగా మనము గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసినట్లయితే, గవర్నమెంట్ స్కూల్స్ కూడా అలా పనిచేసినట్లయితే, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్ రైల్వే స్కూల్లో చదువుకున్నా. మరి అట్లనే అందరు స్కూళ్ళలో ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఒక కేసీఆర్ బిడ్డకు తెలుస్తాయా? మాట్లాడుతుంది కావచ్చు, ట్రైనింగ్ తీసుకొని గురువులు ఉన్నారు ఆమెకి, నేను చూసిన కళ్ళారా. గురువుల సమక్షంలో విద్య నేర్చుకొని అది మాట్లాడుతున్నారు, కానీ అవలంబించడంలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇంకా ప్రజలలో ఈ ఒక గొప్పవాడు కారులో దిగగానే, ఒక సెక్యూరిటీతో దిగగానే పరిగెత్తుకెళ్ళి వాళ్ళు ఏదో చేస్తారనే తలంపు పెట్టుకోవడం తప్పు. ఒక రాముడు అడవికి వచ్చి పేద ప్రజల్ని ఆదుకుంటుంటే ఆ రాముణ్ణి దేవుడుగా కొలిచాడు. ఆయన ఏమన్నా పట్టుబట్టలు వేసుకున్నాడా? సాదా సీదాగా తిరిగినాడు. ఓ దత్తాత్రేయుడు సీదాగా ఊర్లలో గిరిజనుల మధ్య తిరిగినారు. ప్రతి దేవుడుగా నిరూపించబడే దేవుళ్ళందరూ కూడా, కృష్ణుడు కూడా సామాన్య బాలులతో ఆడుకున్నాడు, కాలింగి మడుగులో వెళ్ళినాడు, ఆ విషసర్పాన్ని కోరలు బీకి తొక్కి అందరినీ కాపాడినాడు. అలా ప్రజలలో నిలబడి సేవ చేసి వాళ్ళు లీడర్ అయ్యి ఏనాడు సుఖం అనుభవించలేదు, ఏనాడు కిరీటాలు పెట్టుకోలేదు, ఏనాడు బంగారు సింహాసనం మీద వాళ్ళు కూర్చోలేదు. వాళ్ళు 24 గంటలు పని చేసినారు ప్రజల కోసం, శ్రీకృష్ణుడితో సహా, భీష్ముడితో సహా. భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేసిండు కదా, ఆయన కూడా 24 అవర్స్ ప్రజల పక్షాన సేనాధిపతిగా డెడికేటెడ్గా ఉన్నాడు. ఎవరికి? రాజసింహాసనానికి, దుర్యోధనుడికి. దుర్యోధనుడు లాంటి వాళ్ళకి ఇంకా మనం తొత్తులుగా మాలుతున్నాం. దంభం, దర్పం, ఇక నేను అంత ఇది ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పేటోడికే పోయి మనం మళ్ళీ సలం కొడుతున్నాం. అందుకే కదా ఆయనను అంచగొట్టిండు శ్రీకృష్ణుడు. ఇదంతా మీరు నేర్చుకోండి, పార్టీలను మట్టు పెట్టండి, ఇండివిజువల్గా ఒక గ్రామంలో డెవలప్ చేయండి, గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టుకోండి, గ్రామంలో చదివిన ఒక డాక్టర్ అక్కడికే వచ్చి ఒక హాస్పిటల్లో పనిచేయమని చెప్పండి. ఒక గ్రామం నుంచి డాక్టర్ అయితే ఆ డాక్టర్ అదే గ్రామానికి వెళ్ళి నేను ఇక్కడ సేవ చేస్తా, ఆధునిక వస్తువులన్నీ ఇక్కడికి తెప్పించుకుంటా, నేను ఆపరేషన్ చేస్తా, నేను అన్నీ చేస్తా, సౌకర్యాలు ఇస్తా, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తా. మరి ఇక్కడ ఉన్నటువంటి గేదెలను, ఆవులను ఇప్పుడు చూడండి, ఇక్కడ రాంపల్లిలోనే నేను చెప్తున్నా, ఒక గ్రామంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. మా ఇంటికి కొంచెం దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో ఆవులు, గేదెలు అన్నీ కట్టేసి ఒక మేకలను కూడా పెంచుతూ మటన్ షాప్ పెట్టి, చికెన్ షాప్ పెట్టి పాలు పితికి ఆ పాలను అమ్ముతున్నాడు అతను.
పక్కన ఒక ఆమె ఇల్లు ఇండివిజువల్ హౌస్ తీసుకుంది. ఆమె ఏమంటుందంటే, మాకు వాసన వస్తుంది, ఆ పేడ వాసన వస్తుంది, ఆవుల వాసన వస్తుంది, ఆవు పేడ వాసన వస్తుంది, దోమలు వస్తున్నాయి, గొర్రెల దోమలు వస్తున్నాయి అంటుంది. మరి మటన్ తినాలంటే ఎక్కడ పోవాలి? మటన్ షాప్కి. చికెన్ తినాలంటే చికెన్ షాప్కి. ఆ పాలు కావాలంటే, స్వచ్ఛమైన పాలు కావాలంటే బర్రెలు ఉండొద్దు, ఆవులు ఉండొద్దు, మనకు దోమలు కరవద్దు. ఎలా? దోమలను ఎట్లా నివారించాలి, విషజ్వరాలు రాకుండా, ఆ దోమలు రాకుండా ఏం చేయాలనేది చేయాలి. కానీ వాళ్ళ మొత్తం మేకలు తీసేయండి, బర్రెలు తీసేయండి, ఆవులను తీసేయండి, కోళ్ళని తీసేయండి అంటే వాడు ఎక్కడ పోయి అవన్నీ అమ్మాలి? ఏ గ్రామానికి పోయి అమ్మాలి? ఏ గ్రామంలో పోయినా కూడా వాడిని పక్కకున్నాడు అసహించుకుంటే వాడు పాలు ఎట్లా అమ్ముతాడు, కోళ్ళని ఎట్లా అమ్ముతాడు, గొర్రెలను ఎట్లా అమ్ముతాడు, మాంసం ఎట్లా అమ్ముతాడు? పోనీ వ్యవసాయమే చేద్దాం అనుకుంటే వ్యవసాయంలో ఎరువులు వేస్తుంటే, ఏదైనా చెట్లు పెట్టుకుంటుంటే మీరు మస్తు చెట్లు పెట్టరు, దోమలు వస్తున్నాయి మాకని పక్కోడు అంటాడు. అంతేందుకు, మా ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు పెట్టిన నేను 9 వారాలు పూజ చేసి దాని మీద ఇంకొకటి ఇల్లు కట్టడానికి వచ్చి దాని మీద మొత్తం సీకులు పడేసిండ్రు. నేను ఎవరికి చెప్పాలి? పోయి నా చెట్టును నాశనం చేసిన, ఆ చెట్టు బతికించడానికి ఎంత కష్టపడ్డా. నేను 9 వారాలు పూజ చేసి పెట్టిన చెట్టు మీద సీకులు తెచ్చేసేసినావు. ఇప్పుడు ఆ చెట్టు నాశనమైంది. ఒక ప్రాణం పోతే ఊరుకుంటావా నువ్వు? నీ ప్రాణం తీస్తూ ఊరుకుంటావా? నా చెట్టు ప్రాణం తీసావు నువ్వు అని నేను అడగగలనా? అడిగితే ఒక శత్రువుని అయిపోతే నా నీళ్ళు కాలు చేయబెడతారు. అట్లా తయారైంది వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం.